గత 2 వీడియోస్లో చెప్తున్నానండి. నేను ఈ ఆదివారం అనంతపూర్ వస్తున్నాను. ఒక చిన్న హెల్ప్ మీకు, అక్కడ అనంతపూర్లో ఒక మంచి వెన్యూ, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ వస్తామని అంటున్నారు కాబట్టి ఒక మంచి వెన్యూ ఉంటే మీరు దయచేసి ఈ నంబర్ ఇస్తున్నాను. సో మీరు ఇన్ఫామ్ చేయండి, మనం అక్కడ ఈవెంట్ పెట్టుకోవచ్చు. సో మిత్రులకు కూడా ఆ లొకేషన్ కూడా మనము షేర్ చేయవచ్చు. సో అక్కడ కలిసి ముఖ్యమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మనం మాట్లాడుకోవచ్చు. ఈ ఆదివారం మనం కలుద్దాం. సో ఇప్పుడు 4 గంటలకు ఒక వీడియో పెట్టాం. ఇందులో మీరు చూశారనుకోండి, ఎంఎం నారవాన్ ఈయన ఒక పుస్తకం రాశారు, 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ. దీనికి సంబంధించి ఎంత కాంట్రావర్సీ ఉందంటే, ఒక వర్గం వీళ్ళందరూ చూడండి ఇండియన్ ఆర్మీకి చెందిన వాళ్ళే, ఒక వర్గమేమో ఇతను ఒక దేశద్రోహి. ఈ పుస్తకములో ఈయన తీసుకున్న నిర్ణయాలనంతా కూడా, అంటే మోదీ గారితో ఏం మాట్లాడాను, రాజ్నాథ్ సింగ్తో ఇవన్నీ కూడా ఈయన వర్ణించారు. ఇది తప్పు కదా. సో ఆ వీడియోలోనే ఇదే మాట్లాడాను, ఈయన ఏమైనా దేశద్రోహి అంటే. ఇంకొక వర్గము, ఇతను హైలీ రెస్పెక్టెడ్ ఆఫీసర్ అండి. ఎందుకంటే 13 లక్షల మంది సైన్యానికి ఒక హెడ్ అన్నప్పుడు మీకు వేరే లెవెల్లో ఉంటుంది కదా. సో వీళ్ళందరూ ఆయన మామూలుగా రాసిన దాన్ని ఇంతలాగా, మెయిన్గా కొంతమంది జర్నలిస్టులు, సోషల్ మీడియా ఉంటుంది కదా, కాంట్రావర్సీ కావాలి, సో ప్రతి వాళ్ళు కూడా మా వీడియోస్ ఎక్కువ చూడాలి, ఇవన్నీ మాట్లాడతారు కదా. కానీ ఇది దేశం అండి, దేశ భద్రత. మనము అతి కీలకమైన వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం. ఒక వర్గమేమో ఈయన్ని తిట్టడము, ఇంకొక వర్గమేమో పాపము ఆయన ఒక పుస్తకము రాశాడు, అందులో ఇంత కాంట్రావర్షియల్ విషయాలు లేవు. ఇప్పుడు వీళ్ళందరూ తిట్టేది ఏంటి, రాహుల్ గాంధీని. ఒకప్పుడు వాజ్పేయి గారు పార్లమెంట్లో ఉన్నప్పుడు, పివి నరసింహారావు గారు లాంటి నాయకులు ఉన్నప్పుడు ఆ విలువ ఎలా ఉండేది? ఓకే, ఒకప్పుడు వీళ్ళందరూ రౌడీల్లా ప్రవర్తించేవాళ్ళు, కానీ అతి ముఖ్యమైన నాయకులు ఉన్నప్పుడు దానికి ఉండాల్సిన విలువ ఉంటుంది. ఇవాళ ఇండియన్ పార్లమెంట్ అన్నప్పుడు దానికి ఒక స్థాయి ఉందండి. కానీ ఇతను ఒక టీషర్ట్ వేసుకొని ఈ పుస్తకాన్ని పట్టుకొని, ఇదేమో పబ్లిషే కాలేదు అని సగం మంది చెప్తున్నారు, సో సగం మంది లేదు మేము చదివేమంటున్నారు, ఎన్నో రకాలుగా దానిని పట్టుకొని అందులో ఎటువంటి కాంట్రావర్సీ లేనప్పుడు చాలా విధాలుగా ఒక టీషర్ట్ వేసుకొని పార్లమెంట్లో వచ్చి ఎలా పడితే అలా మాట్లాడడం, వెనక కొంతమంది సీనియర్ నాయకులని చప్పట్లు కొట్టడము, అరవడము చాలా సిల్లీగా ఉందండి. కానీ విషయం ఏమిటి మనకు తెలియాలి కదా క్లియర్గా. కొంతమంది మిత్రులు ఏం చెప్తున్నారు, ఇది ఆల్రెడీ మనం మాట్లాడాం, మన ఛానల్లోనే ఈ విషయాన్ని చాలా క్లియర్గా మాట్లాడామని చెప్తున్నారు. 2020లో జరిగింది కదండి, ఆ టైంలో మీకు కరోనా టైము, మనం ఎవరం బయటికి వచ్చేవాళ్ళము కాదు, డేటా కలెక్ట్ చేయడము, అలా మాట్లాడుతూ వెళ్ళడం. ఇందులో ఇలాంటి విషయం, అంటే ఈ ముఖ్యమైన విషయాన్ని కూడా ప్రస్తావించినట్టుగా చెప్తున్నారు. అదేంటో చెప్తున్నా, అసలు అక్కడ ఏం జరిగింది, ఇష్యూ అంతా ఎక్కడ ఫ్రెండ్స్, గాల్వాన్ వ్యాలీ, రేచీనా లా అంటారు. ఇక్కడ జరిగిన ఇష్యూని పెట్టుకొని ఇంత పెద్ద కాంట్రావర్సీ. చైనా వాడికి ఇది ఎలా ఉందంటే, అబ్బా మంచి టాపిక్ దొరికిందిరా అన్నట్టుగా ఉంది. సో ఇప్పుడు గాల్వాన్ వ్యాలీ అండి, అక్కడ ఒకవైపు భారత్ సైన్యము, ఇంకొక వైపు చైనా వాడు, పెద్ద లెవెల్లో ఘర్షణ. యావత్ ప్రపంచము గాల్వాన్ వ్యాలీ వైపే చూస్తున్నారు. ఎందుకు అంటే ఇది ఇలా పెరిగింది అనుకోండి, ఒక పెద్ద యుద్ధం, ఒక మహాయుద్ధానికి దారి తీయవచ్చని అమెరికా, రష్యా, ఇజ్రాయెల్, జపాన్ లాంటి దేశాలు లిటరల్గా వాళ్ళు గమనిస్తున్నారు. ఒక స్టేజ్లో ఏమైంది అంటే, చైనా వాడి ట్యాంకులు నేరుగా మన వైపు రావడం, ఇదేనండి ఇష్యూ. సో వాడు వస్తున్నాడు, ఒక రెడ్ లైన్ ఉంటుందండి, అది దాటకూడదు, ఎవరు ఎప్పుడు దాటకూడదు. ఇక ఇక్కడ జనరల్ వైకే జోషి, నార్దర్న్ కమాండ్ యొక్క హెడ్. సో ఈయన ఇమీడియట్గా నారవనే గారికి చెప్తున్నారు, వీళ్ళు నేరుగా ముందుకు వస్తున్నారు, మీకు ఆ గీతను దాటితే మనం ఏదో ఒకటి చెయ్యాలి, చెయ్యకపోతే చేతులు దాటిపోతుంది. సో ఇప్పుడు దీన్ని వీళ్ళు ఎలా ప్రచారం చేశారు, చైనా వాడు ముందుకు వచ్చేసాడు, మనం వెనక్కి వెళ్ళిపోయాం, మన భూభాగాన్ని వాడు కబ్జా చేశాడు, ఇవి వీళ్ళ నేరేటివ్. ఎన్ని అబద్ధాలు చూడండి. సో ఉన్నది ఉన్నట్టు చూద్దామండి, నారవనే గారు ఏం రాశారు, ఆయన తన ఇంటర్వ్యూలో ఏం మాట్లాడారు అవన్నీ పక్కన పెట్టండి, అక్కడ ఏం జరిగింది, ద గ్రౌండ్ రియాలిటీ ఇవాళ మనం మాట్లాడదాం. ఇమీడియట్గా ఎంఎం నారవనే గారు ఏం చేశారు, జోషి గారితో చెప్పారు, నేను మన వాళ్ళతో ఎందుకంటే ఇండియన్ ఆర్మీ యుద్ధము మాత్రమే చేస్తుందండి,
మన ఫారిన్ పాలసీని పొలిటికల్ పార్టీసే హ్యాండిల్ చేస్తారు. సో ఇమీడియట్గా ఈయన రాజ్నాథ్ సింగ్ గారిని కాంటాక్ట్ చేశారు. చైనా వాడు తన ట్యాంకులతో ముందుకు వస్తున్నాడు, ఇప్పుడు మీరు డిసిషన్ తీసుకోవాలి, మీరు తీసుకోకపోతే మేమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. వెంటనే రాజ్నాథ్ సింగ్ గారు మోదీ గారికి ఫోన్ చేశారు. వీళ్ళు ఒక మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగులో సరే ఇండియన్ ఆర్మీకి పూర్తి స్వేచ్ఛని ఇద్దాం, ఆపరేషన్ సింధూర్లో మనం ఏం మాట్లాడామో ఇక్కడ కూడా అదే జరిగిందండి. ఎందుకంటే ఆయన చెప్తున్నారు, చూసుకోండి, నారవేనే గారు రిటైర్ అయిన తరువాత ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్తున్నారు, జోషి నేను బిపిన్ రావత్ గారు కూడా అప్పుడు ఉన్నారండి. సో వీళ్ళు టీమ్గా కూర్చొని ఏం చేద్దాం, ఎదురుగా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ యొక్క ట్యాంకులు ఉన్నాయి, వాళ్ళు మెల్లమెల్లగా ముందుకు వస్తున్నారు. సో ఇప్పుడు మోదీ గారు రాజ్నాథ్ సింగ్ గారు మీకు ఏది కరెక్ట్ అనిపించిందో, వాట్ ఈజ్ రైట్ అది చెయ్యండి, పూర్తిగా మేము మీకు స్వతంత్రము ఇస్తున్నాము, ఇది వీళ్ళు చెప్పిన మాట. ఆయన ఓపెన్గా చెప్తున్నారు, ఇది మన పొలిటికల్ పవర్ మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, ఏది కరెక్టో అది చెయ్యండి అని అన్నారు. ఇది ఓపెన్గా మీరు మీడియాలో కూడా చూడొచ్చండి. కొంతమంది కావాలనేసి చెప్తున్నా కదా, కాంట్రవర్సీ వ్యూస్ ఇవన్నీ చూసుకొని ఏవేవో రాస్తారో అలా కాదు. సో ఇప్పుడు వీళ్ళు తీసుకున్న నిర్ణయం, బిపిన్ రావత్ గారు, ఎంఎం నారవేనే, అలాగే జోషి గారు, సో వీళ్ళు లెటస్ అటాక్, ఇది వీళ్ళు తీసుకున్న నిర్ణయం. అంటే ఏమిటి, ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారండి. సో మేము మా ట్యాంకులతో సిద్ధముగా ఉన్నాము, మీరు ఒకవేళ ముందుకి రావాలి అనుకుంటే మీ ట్యాంకులను మేము ధ్వంసము చేస్తాము, ఎవరూ కూడా ప్రాణాలతో తిరిగి వెళ్ళలేరు, ఆలోచించుకోండి, ఒక అనౌన్స్మెంట్ మనం చేసాం. చేసిన తరువాత ఇల్యూమినేషన్ ఫైర్ అని అంటారండి. ఇవన్నీ మీరు రికార్డెడ్ ఫ్రెండ్స్. ఇల్యూమినేషన్ ఫైర్ అనేది అంటే 1962 తరువాత ఫార్ ద ఫస్ట్ టైం ఇండియన్ ఆర్మీ ఇలాంటి ఒక ఇల్యూమినేషన్ ఫైర్, ఏంటి, ఆకాశంలో ఒక పెద్ద పేలుడు, ఇది ఒక అంబ్రెల్లా లాగా ఇలా తయారవుతుంది. దీని అర్థం ఏమిటి అంటే, మేము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము, మీరు ఇంచు ముందుకు వచ్చినా కూడా మా వైపు నుంచి దాడులు ఉంటాయి, ఇది జరిగింది. అనిన వెంటనే చైనా వాడు ఆలోచనలో పడ్డాడు. అంటే వీళ్ళు ప్రిపేర్ అయ్యారు. సడన్గా చూడండి, నైట్ అయిపోయింది, తెల్లవారుజామున పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ యొక్క ట్యాంకులు అక్కడ కనిపిస్తున్నప్పుడు మీకు వందల భారత్ యొక్క ట్యాంకులు, ఇది నేను మాట్లాడాను, ఇప్పుడు వీళ్ళు చెప్తూ ఉంటే నాకు గుర్తొస్తుంది, T-72 ట్యాంకులు చాలా హెవీగా ఉంటాయి, 100 ట్యాంకులు అండి. మొత్తం కైలాష్ రేంజ్ కొండలంతా కూడా మన వాళ్ళు అక్కడ తీసుకువెళ్ళి డిప్లాయ్ చేసేసారు, మన సైనికులు రెడీగా ఉన్నారు. దీనిని చూసిన చైనా వాడు, ఆహా ఒక పెద్ద వ్యవహారమే జరిగింది, ఇప్పుడు మన అనౌన్స్మెంట్, మేము రెడీగా ఉన్నాం, యుద్ధము చేయడానికి సిద్ధముగా ఉన్నాము, ఇప్పుడు మీకు ధైర్యము ఉంటే ముందుకు రండి మనం చెప్పాం. వెంటనే వాడికి అర్థమయ్యింది, ఈ యుద్ధములు అంటే వాడి దగ్గర అక్కడ మ్యాక్సిమం ఒక 10 ట్యాంకులు ఉంటాయి, ఇక్కడ 100 ట్యాంకులు, మన సైన్యము రెడీగా ఉన్నారు, ఇప్పుడు ఏ విధమైన కాన్ఫ్లిక్ట్ వచ్చినా కూడా తీవ్ర స్థాయిలో మనం నష్టపోతాము, మన ట్యాంకులంతా ధ్వంసమవుతుందని చైనా వాడికి అర్థమయ్యి మనల్ని కూల్ చేయడానికి హిందీ పాటలు ప్లే చేయడము, ఎందుకు ఇంత కోపంగా ఉన్నారు ఇవన్నీ మనల్ని అడగడం, ఇదే అక్కడ జరిగింది. రేచిన్లా వద్ద జరిగింది ఇదే. తరువాత వాడు వెనక్కి వెళ్ళిపోయాడు. సో మనము కూడా కొద్దిపాటు వెనక్కి వచ్చాము. ఫ్లాగ్ మీటింగ్లు జరిగిన తరువాత ఎవరి ప్లేసెస్కి వాళ్ళు వెళ్ళిపోదాము, ఈ కాన్ఫ్లిక్ట్ వద్దు అని చెప్పి, ఇది ఎప్పుడు 2020 ఆగస్టులో జరిగిందండి. సో అప్పుడు ఎన్ని ఫ్లాగ్ మీటింగ్స్ జరిగాయో మన అందరికీ తెలుసు, వరుసగా వీడియోలో మాట్లాడాం. మరి ఈయనను ఒక హీరోగా చూడాలా లేదా ఒక విలన్గా చూడాలా, కాలమే చెప్పాలి. ఈ పుస్తకం ఇంకా రిలీజ్ అయ్యి మీకు యుద్ధ నిపుణులు అందరూ చదివి ఎవరు ఎలా చెప్తారు అనేది యావత్తు ప్రపంచం ఇవాళ ఎదురు చూస్తుంది. మరి మీకేమనిపిస్తుంది, ఎంఎం నారవేనే గారిని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.